ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ చెత్తా చెదారంను రోడ్లపై వేయరాదని ఎమ్మెల్యే అన్నారు. వేస్టేజ్ వస్తువులను ఆర్ఆర్ఆర్ సెంటర్కి తరలించాలన్నారు. త్వరలోనే గిద్దలూరును గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన చేపట్టారు. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. పాత పద్ధతిలోని రిజిస్ట్రేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. గుర్తు తెలియని దుండగులు మహిళ మెడలో నుంచి 5 తులాల బంగారు గొలుసు లాక్కొని పరారైన ఘటన మేడ్చల్ జిల్లా అన్నోజీగూడలో చోటు చేసుకుంది. దీంతో బాధితురాలు పద్మ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో బాలాజీ అనే యువకుడిపై వేట కొడవలతో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాలాజీ హిందూపురం బజాజ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు చెప్పాడు. 2 రోజుల క్రితం బజాజ్ కంపెనీలో అప్పు తీసుకున్న ఓ వ్యక్తికి బాలాజీకి మధ్య ఘర్షణ జరిగిందన్నాడు. ఉదయం పరిగి నుంచి హిందూపురం పట్టణానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడన్నారు. బాధితుడిని స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు. అనంతపురం జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల్లో స్వచ్ఛ ఆంధ్రపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్పై శపథం చేశారు. కేవలం మున్సిపల్ సిబ్బంది శ్రమిస్తే సరిపోదని, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా గంట్లవెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండడంతో పాఠశాలలకు తాళాలు వేశారు. దానిని గమనించిన కొందరు ఆకతాయిలు అల్లరి మోకులు పాఠశాలలో చొరబడి పాఠశాల డోర్లకు ఉన్న తాళాలను పగలగొట్టి ఫ్యాన్లను ధ్వంసం చేశారు. అల్మారీలను పగలగొట్టి అందులో విలువైన వస్తువులను ధ్వంసం చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో అడవి జింకను ఫారెస్ట్ అధికారులు రక్షించారు. నీటి కోసం గ్రామంలోకి వచ్చి సొమ్మసిల్లి పడిపోయిందని స్థానికులు చెప్పారు. అడవిలో నీరు లభించక తరచూ అడవి జంతువులు గ్రామాల్లోకి వచ్చి ప్రమాద బారిన పడుతున్నాయన్నారు. ఇదే విధంగా కొనసాగితే అడవి జంతువులు కనుమరుగు కావడం ఖాయమని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా బొగ్గపాడు గ్రామంలోని పెళ్లి వేడుకల్లో ఐపీఎల్ మ్యాచ్ ఆకర్షణగా నిలిచింది. గ్రామంలోని మాధవరావు, సంధ్య దంపతుల పెళ్లి వేడుకల్లో భాగంగా పెద్ద స్క్రీన్లలో పెళ్లితో పాటుగా ఐపీఎల్ మ్యాచ్ను కూడా డిస్ప్లే చేశారు. దీంతో పెళ్లికి వచ్చిన యువకులు సంబరపడ్డారు. ఒక పక్క పెళ్లి వాయిద్యాలతో పెళ్లి జరుగుతుండగా మరోపక్క ఉత్కంఠగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ను చూస్తూ పెళ్లికి వచ్చిన కుర్రకారులు కేరింతలు కొట్టి ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా బంసుగం అనే గిరిజన గర్భిణి మహిళ 108 అంబులెన్స్లో ఆడబిడ్డకు జన్మించింది. పురిటి నిప్పులు అధికమవడంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకొని మహిళను రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే జన్మించినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. అనంతరం 108 సిబ్బంది రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కాజానగర్లోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శకుంతల పాల్గొన్నారు. బాలింతలు 1000 రోజుల సంరక్షణ గురించి గర్భవతి తల్లులకు వివరించారు. గర్భం దాల్చినప్పటి నుండి బాలింతకు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మంచి విటమిన్లతో కూడిన ఆహారాన్ని తీసుకుని సరైన సమయంలో టీకాలు వేయించుకోవాలని శకుంతల తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాషం కుమార్ పాల్గొన్నారు. గూడూరులో ఆగిపోయిన ఫ్లైఓవర్, పంబలేరు వాగుపై బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నత్తనడుకున సాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. హాస్పిటల్లోని 5వ అంతస్తులో ఎమర్జెన్సీ బ్లాక్లో మంటలు చెలరేగాయి. దీంతో నిమ్స్ పరిసర ప్రాంతాలు దట్టమైన పొగలతో అలుముకున్నాయి. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి రోగులు బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్ ఘాతం వల్లే ప్రమాదం జరిగిందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ప్రమాదం గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు హాజరయ్యారు. భూభారతిపై రెవెన్యూ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భూభారతిలో చాలా సులభతరంగా రైతు సమస్యలని పరిష్కరించవచ్చన్నారు. భూ రికార్డుల్లో పేరు మార్చడం కోసం నూతన నోటీసు విధానం అమలులో ఉందని, గత భూ చట్టాల్లో ఈ నోటీసు విధానం లేదని గుర్తు చేశారు. రైతులు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు. నెల రోజుల క్రితం వరి చేను కోసినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. వారం రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కేవలం ఒకరోజు 140 సంచుల ధాన్యం తూకం వేసి మళ్లీ నిలిపివేయడం జరిగిందని చెప్పారు. జిల్లా పౌర సరఫరాల అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్కి పెను ప్రమాదం తప్పింది. భూభారతి చట్టం అవగాహన సదస్సు నిమిత్తం నాగర్ కర్నూలుకి హెలికాప్టర్లో వచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్ని ప్రమాదం సంభవించింది. సమీపంలో ఉన్న ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. దీంతో మంత్రికి పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.